హాయ్ టు ఆల్, వెల్కమ్ టు ప్రవీణ్ మ్యాథ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం బై యూజింగ్ ద కెనానికల్ ఫామ్ ఆర్ నార్మల్ ఫామ్. IR000 ఈ ఫామ్ని మనం నార్మల్ ఫామ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ యొక్క రిప్రజెంట్గా చూపెడతాం. ఇక్కడ IR అంటే ఏంటిది అంటే ఆర్ రోడ్ యూనిట్ మ్యాట్రిక్స్, ఆర్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. సింపుల్గా నార్మల్ ఫామ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ కన్వర్ట్ ద గివెన్ మ్యాట్రిక్స్ ఇంటూ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. సో నార్మల్ ఫామ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటే ఏంటిది? సింపుల్గా మనం ఇచ్చిన మ్యాట్రిక్స్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్లోకి కన్వర్ట్ చేయడాన్ని నార్మల్ ఫామ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటాం. ఈ ఐడెంటిటీ మ్యాట్రిక్స్లోకి కన్వర్ట్ చేయడానికి మనం రో ఆర్ కాలమ్ ఆపరేషన్స్ని యూజ్ చేస్తాం. సో ఫస్ట్ ఈ ఎలిమెంట్ని యూజ్ చేసి ఈ 3 ఎలిమెంట్స్ని మనం 0 చేద్దాం. సో ఇప్పుడు రో ఆపరేషన్స్ చూడండి. సో దీన్ని 0 చేయాలి బై యూజింగ్ దిస్ ఎలిమెంట్. కాబట్టి R2 బికమ్స్ R2 మైనస్ 2R1 అండ్ థర్డ్ రో చూడండి, జస్ట్ R3 టెన్స్ టు 2R3 మైనస్ R1. అట్లే R4 టెన్స్ టు 2R4 మైనస్ R1. అప్పుడు ఈ 3 ఎలిమెంట్స్ 0 అవుతాయి. ఫస్ట్ ఈ 3 ఎలిమెంట్స్ని 0 చేయడానికి కాన్సన్ట్రేట్ చేయండి. సో ఆఫ్టర్ అప్లయింగ్ దీస్ రో ఆపరేషన్స్ ద మ్యాట్రిక్స్ విల్ బికమ్స్ లైక్ దిస్. సో ఒకసారి చూడండి, ఈ మ్యాట్రిక్స్ని ఈ రో ఆపరేషన్స్ని అప్లై చేసినాక ఈ మ్యాట్రిక్స్ ఇందులో కన్వర్ట్ అవుతుంది. సో R2ని ఏమంటున్నాం? R2 మైనస్ 2R1. సో 4 మైనస్ 4 0. నెక్స్ట్ 2 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2 ప్లస్ 4 6. 0 మైనస్ 0 0. 2 మైనస్ 12 మైనస్ 10. ఓకే, సిమిలర్లీ R3 ఏమంటున్నాం? 2R3 మైనస్ R1. కాబట్టి 2 మైనస్ 2 0. మైనస్ 2 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2 మైనస్ 2 ప్లస్ 2 0. నెక్స్ట్ 0 మైనస్ 0 0. నెక్స్ట్ 6 మైనస్ 6 0. రైట్. నెక్స్ట్ R4 ఏమంటున్నాం? 2R4 మైనస్ R1. కాబట్టి 2 మైనస్ 2 0. సో మైనస్ 4 ప్లస్ 2 మైనస్ 2. 2 మైనస్ 0 2. 4 మైనస్ 6 మైనస్ 2. నెక్స్ట్ స్టెప్లో ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్ని యూజ్ చేసి ఈ రోలో మిగిలిన ఈ 3 ఎలిమెంట్స్ని 0 చేస్తాం. దానికోసం మనం కాలమ్ ఆపరేషన్స్ని యూజ్ చేద్దాం. సో ఫస్ట్ మీ కాన్సన్ట్రేషన్ మొత్తం ఈ 3 ఎలిమెంట్స్ని 0 చేయడం మీదనే కాన్సన్ట్రేట్ చేయండి. సో ఫస్ట్ ఈ ఎలిమెంట్ని యూజ్ చేసి ఈ 3 ఎలిమెంట్స్ కాబట్టి C2 బికమ్స్, సో ఏం చేద్దాం, ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇది 0 అయింది కాబట్టి C2 ప్లస్ C1. అట్లనే C3 ఆల్రెడీ 0 ఉంది కాబట్టి మనం ఏం చేయక్కర్లేదు. నెక్స్ట్ C4ని C4 మైనస్ 3C1 చేద్దాం. అప్పుడు ఈ ఎలిమెంట్ 0 అవుతుంది. సో సేమ్ కాలమ్ ఆపరేషన్స్ని మనం మిగతా ఆ కాలంలో ఉన్న మిగతా ఎలిమెంట్స్ అన్నిటికీ అప్లై చేయాలి. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ ఇలా కన్వర్ట్ అవుతుంది ఆఫ్టర్ అప్లయింగ్ దీస్ కాలమ్ ఆపరేషన్. చూడండి, ఓన్లీ మనం C2 C4 మీదనే కాలమ్ ఆపరేషన్స్ అప్లై చేసినాం కాబట్టి వాటి చేంజ్ని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. 2 0 0 0. నెక్స్ట్ C2ని ఏం చేసాం? C2 ప్లస్ C1 కాబట్టి మైనస్ 2 ప్లస్ 2 0. నెక్స్ట్ 6 ప్లస్ 0 6. 0 ప్లస్ 0 0. మైనస్ 2 ప్లస్ 0 మైనస్ 2. సో C3ని మనం ఏం టచ్ చేయలేదు కాబట్టి యాస్టీస్ అది ఇక్కడ రాసేద్దాం. 0 0 0 2. నెక్స్ట్ C4 ఏం చేసాం? C4 మైనస్ 3C1 చేసినాం కాబట్టి 6 మైనస్ 6 0. అండ్ మైనస్ 10 మైనస్ 0 మైనస్ 10. 0 మైనస్ 0 0. మైనస్ 2 మైనస్ 0, సో మైనస్ 2. సో ఫస్ట్ స్టెప్లో మనం ఏం చేసాం? ఫస్ట్ డయాగ్నల్ ఎలిమెంట్స్ని తీసుకొని ఆ డయాగ్నల్ ఎలిమెంట్స్ని యూజ్ చేసి ఆ బిలో ది డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్నిటిని 0 చేసినాం బై యూజింగ్ ద రో ఆపరేషన్. సో ఆఫ్టర్ దట్ అంటే ఇది అయిపోయాక సేమ్ డయాగ్నల్ ఎలిమెంట్ని తీసుకొని ఆ రోలో మిగిలిన ఎలిమెంట్స్ అన్నిటిని 0 చేసాం బై యూజింగ్ ద కాలమ్ ఆపరేషన్స్. సో ఇప్పుడు ఏమైంది? ఫస్ట్ డయాగ్నల్ ఎలిమెంట్స్ కింద ఉన్న అన్ని ఎలిమెంట్స్ 0 అయ్యాయి, ఆ రోలో ఉన్న మిగతా ఎలిమెంట్స్ అన్నీ 0 అయ్యాయి. సో ఇదే ప్రొసీజర్ని మిగిలిన డయాగ్నల్ ఎలిమెంట్స్కి కూడా యూజ్ చేద్దాం. ఇప్పుడు సెకండ్ డయాగ్నల్ ఎలిమెంట్ని తీసుకొని బిలో ది డయాగ్నల్ ఎలిమెంట్స్ని 0 చేద్దాం. అంటే ఈ 2 ఎలిమెంట్స్ని 0 చేద్దాం.
ఆల్రెడీ ఈ ఎలిమెంట్ 0 ఉంది కాబట్టి ఈ ఒక్క ఎలిమెంట్ని 0 చేస్తే సరిపోతుంది. సో దానికోసం రో ఆపరేషన్స్ వాడదాం. సో ఇక్కడ ఏంటిది R4 టెన్స్ టు 3R4 ప్లస్ R2, అప్పుడు ఈ ఎలిమెంట్ 0 అవుతుంది. అప్లై దిస్ రో ఆపరేషన్ టు ఈ ఎంటైర్ రో. సో ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ ఎలా కన్వర్ట్ అయిందో చూద్దాం. సో ఓన్లీ R4 మీదనే రో ఆపరేషన్ అప్లై చేసాం కాబట్టి ఫస్ట్ 3 రోస్ని యాస్టీజ్ రాయండి. కాబట్టి 2 0 0 0 6 0 -10 0 0 0 0. సో ఇప్పుడు ఏంటి R4 3R4 ప్లస్ R2. ఇప్పుడు ఒకసారి R4 ఎలా కన్వర్ట్ అయిందో చూద్దాం. సో R4 ఏమన్నాం 3R4 ప్లస్ R2 అన్నాం కాబట్టి 0 ప్లస్ 0 0, 3R4 కాబట్టి -6 ప్లస్ 6 0, 3 2 6 ప్లస్ 0 6. సో 3 2 -6 -10 -16. సో సెకండ్ ఎలిమెంట్ని యూజ్ చేసి ఈ రెండు ఎలిమెంట్స్ని మనం 0 చేసాం. సో మీరు ఓన్లీ ఈ 2 ఎలిమెంట్స్ని 0 చేయడం మీదనే కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ సేమ్ ఈ సెకండ్ డయాగ్నల్ ఎలిమెంట్ని తీసుకొని ఈ రోలో ఉన్న రిమైనింగ్ దీస్ 2 ఎలిమెంట్స్ని 0 చేద్దాం. సో ఆల్రెడీ ఇక్కడ ఒక ఎలిమెంట్ 0 ఉంది, ఈ ఒక్క ఎలిమెంట్ని 0 చేస్తే సరిపోతుంది. సో దీన్ని 0 చేయడానికి మనం కాలం ఆపరేషన్స్ని వాడదాం. సో ఇప్పుడు C4 ఏమవుతుంది 6C4 ప్లస్ 10C2, అప్పుడు ఈ ఎలిమెంట్ 0 అవుతుంది. ఈ కాలం ఆపరేషన్ అప్లై చేశాక ఈ మ్యాట్రిక్స్ ఎలా కన్వర్ట్ అవుతుందో చూద్దాం. సో మనం ఇక్కడ ఓన్లీ C4 మీదనే కాలం ఆపరేషన్ అప్లై చేసినాం కాబట్టి డైరెక్ట్గా C1 C2 C3ని డైరెక్ట్గా రాసేయండి. సో ఇక్కడ C1 ఏంటిది అంటే కాలం 1 2 0 0 0 2 0 0 0. నెక్స్ట్ సెకండ్ కాలం 0 6 0 0 0 6 0 0 అండ్ థర్డ్ కాలం 0 0 0 6 0 0 0 6. నౌ సీ ద ఫోర్త్ కాలం. సో ఫోర్త్ కాలం మీద కాలం ఆపరేషన్ ఏం చేసినాం 6C4 ప్లస్ 10C2 కాబట్టి సో 0 ప్లస్ 0 0. నెక్స్ట్ -60 ప్లస్ 60. సో 6C4 కదా -60 ప్లస్ 60 0. నెక్స్ట్ 0 ప్లస్ 0 0. నెక్స్ట్ 6C4 అన్నాం కాబట్టి -16 ఇంటూ 6 96 ప్లస్ 0. సో -96. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి, సెకండ్ డయాగ్నల్ ఎలిమెంట్ బిలో ఉన్న ఎలిమెంట్స్ 0 అయ్యాయి, దాని రైట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ కూడా 0 అయ్యాయి. నౌ మూవ్ టు థర్డ్ డయాగ్నల్ ఎలిమెంట్. సో ఇక్కడ థర్డ్ డయాగ్నల్ ఎలిమెంట్ 0 ఉంది, కానీ మనకి ఏదైనా స్కేలార్ ఉంటేనే ప్రీవియస్ ప్రొసీజర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి చూడండి, అబ్జర్వ్ చేసి మనకి ఎట్లా పాసిబుల్ ఉంటే అట్లా చేంజ్ చేసుకుందాం. సో ఇక్కడ థర్డ్ రోని ఫోర్త్ రోగా ఇంటర్చేంజ్ చేద్దాం. థర్డ్ రోని ఫోర్త్ రోగా ఇంటర్చేంజ్ చేద్దాం. సో R3ని R4ని ఇంటర్చేంజ్ చేసినాక మ్యాట్రిక్స్ ఇలా కన్వర్ట్ అవుతుంది, రైట్. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ డయాగ్నల్ ఎలిమెంట్ని యూజ్ చేసి దాని బిలో ఎలిమెంట్స్ ఉంటే మనం 0 చేయాలి. సో ఆల్రెడీ ఇది 0 ఉంది కాబట్టి ఇంకేం చేంజ్ చేయడానికి లేదు. నెక్స్ట్ సేమ్ ఈ థర్డ్ డయాగ్నల్ ఎలిమెంట్ తీసుకొని రైట్ సైడ్ ఆ రోలో ఉన్న మిగిలిన ఎలిమెంట్స్ని 0 చేయాలి. సో ఈ ఒక్క ఎలిమెంట్ని 0 చేస్తే సరిపోతుంది. ఇప్పుడు కాలం ఆపరేషన్ చూడండి, C4 టెన్స్ టు C4 ప్లస్ 16C3, అప్పుడు ఈ ఎలిమెంట్ 0 అవుతుంది. సో ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ ఇలా కన్వర్ట్ అయింది, ఒకసారి చెక్ చేద్దాం. ఓన్లీ మనం C4 మీదనే కాలం ఆపరేషన్ అప్లై చేసినాం కాబట్టి రిమైనింగ్ 3 కాలమ్స్ని యాస్టీజ్ రాయండి. సో 2 0 0 0 2 0 0 0. నెక్స్ట్ 0 6 0 0 0 6 0 0. నెక్స్ట్ 0 0 6 0 0 0 6 0. ఒకసారి C4 ఆపరేషన్ చూడండి, C4 ప్లస్ 16C3 కాబట్టి 0 ప్లస్ 0 0 0 ప్లస్ 0 0 -96 ప్లస్ 96 0. నెక్స్ట్ 0 ప్లస్ 0 0. థర్డ్ డయాగ్నల్ ఎలిమెంట్కి సంబంధించిన ప్రాసెస్ కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఒకసారి ఫోర్త్ డయాగ్నల్ ఎలిమెంట్స్లో ఏదైనా స్కేలార్ ఉంటే మనం సేమ్ ప్రొసీజర్ని కంటిన్యూ చేద్దాం. కానీ ఇక్కడ స్కేలార్ లేదు, నెక్స్ట్ ఇంటర్చేంజ్ చేయడానికి కూడా పాసిబిలిటీ లేదు. కాబట్టి మనం అనుకున్న ప్రాసెస్లో ఒక స్టెప్ కంప్లీట్ చేసినాం. యాక్చువల్లీ వీ హ్యావ్ టు కన్వర్ట్ ద గివెన్ మ్యాట్రిక్స్ ఇంటూ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. సో ఆ ప్రాసెస్లో ఎక్సెప్ట్ డయాగ్నల్ ఎలిమెంట్స్ రిమైనింగ్ అంతా కూడా మనకు కావాల్సిన పొజిషన్లోకి వచ్చినాయి. ఇప్పుడు ఒక్కసారి డయాగ్నల్ ఎలిమెంట్స్ని 1 చేస్తే మనకి కావాల్సిన ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఫామ్లోకి కన్వర్ట్ అవుతుంది.
దానికోసం మనం రోని కానీ కాలంని కానీ కరస్పాండింగ్ ఎలిమెంట్తో డివైడ్ చేస్తే 1లోకి కన్వర్ట్ అవుతుంది. సో R1ని R1 డివైడెడ్ బై 2 చేద్దాం. నెక్స్ట్ R2ని R2 డివైడెడ్ బై 6 చేద్దాం. అప్పుడు ఈ ఎలిమెంట్ 1 అవుతుంది. నెక్స్ట్ R3ని R3 డివైడెడ్ బై అగైన్ 6 చేద్దాం. అప్పుడు ఈ ఎలిమెంట్ కూడా 1గా కన్వర్ట్ అవుతుంది. సో ఆఫ్టర్ అప్లయింగ్ దీస్ రో ఆపరేషన్స్ ఆన్ దిస్ మ్యాట్రిక్స్ ద మ్యాట్రిక్స్ విల్ బికమ్స్ లైక్ దిస్. సో చూడండి, R1 మొత్తాన్ని డివైడెడ్ బై 2 చేసినాం కాబట్టి 2/2 1. నెక్స్ట్ 0 by anything 0, 0 by anything 0, 0 by anything 0. So first row completed. Similarly second row also, except this all are 0 కాబట్టి 6/6 1, remaining zeros వస్తాయి. థర్డ్ రో ఆల్సో 6/6 1, రిమైనింగ్ అన్నీ కూడా జీరోస్ అవుతాయి. సో ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ ప్రాసెస్, సో దట్ మీన్స్ మనం ఐడెంటిటీ మ్యాట్రిక్స్లోకి కన్వర్ట్ చేయడానికి ట్రై చేసినాం. ఫైనల్గా ఈ మ్యాట్రిక్స్ మనకు వచ్చింది. సో ఈ మ్యాట్రిక్స్లో నుండి మనం ఐడెంటిటీ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ని ఐడెంటిఫై చేయాలి. సో ఫైనల్ మ్యాట్రిక్స్లోకి వెళ్ళి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆర్డర్ని ఐడెంటిఫై చేస్తే మనకు కావాల్సిన ప్రొసీజర్ కంప్లీట్ అయింది. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనకి 3/3 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ మనకి ఇక్కడ అవైలబిలిటీలో ఉంది, రైట్? 3/3 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అవైలబిలిటీలో ఉంది. కాబట్టి ఇప్పుడు యాజ్ పర్ ద డెఫినేషన్ ఆఫ్ ఏ నార్మల్ ఫామ్ వీ కెన్ రైట్ this in normal form notation. That is, the normal form is I3. I3 means third order identity matrix and 0 0 0. So this is the normal form of the given matrix. Normal form లో represent చేశాక ఇప్పుడు మనం rank of the matrix చెప్పాలి. So from the definition of normal form, అంటే normal form definition ప్రకారం the order of the identity matrix from this notation is called the rank of a matrix. అంటే నార్మల్ ఫామ్ డెఫినేషన్ ప్రకారం ఇక్కడ ఏదైతే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆర్డర్ ఉంటుందో అదే మనకు కావాల్సిన ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. కాబట్టి ఇక్కడ I3 అన్నాం. సో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆర్డర్ ఎంత? 3. కాబట్టి ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఈస్ 3. థ్యాంక్ యూ.